ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని ఒక ఆస్కార్ అవార్డుగా, ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డుగా, అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్గా వర్ణించిన సందర్భం ఏదైతే ఉందో, గుర్తుకొస్తున్నాయి, గతం గుర్తుకొస్తున్నాయని చందంగా ఉంది. ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా. మరి అలా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుద్యమంలో భాగస్వామైన వ్యక్తులుగా మా మనసు కలిసివేస్తూ ఉంది. నీళ్ళ విషయం చూసినా, నిధుల విషయం చూసినా, నియామకాల విషయం చూసినా, నీళ్లు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. సుమారు 200 నుంచి 400 టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాల్ని దోసుకపోతూ ఉంటే, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిగణించబడ్డ వాళ్ళు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద ఒంటికాల మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కోదండరాం లాంటి వాళ్ళు, విద్యా కమిషన్గా నిర్మించబడ్డటువంటి మరి అలా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు, జైలు జీవితాలు అనుభవించింది ఎందుకు? నీళ్ళ కోసమే కదా. మరి అలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే, ఇలా మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా మీడియా ద్వారా అడుగుతా ఉన్నా నేను. నీళ్లు ఒకవైపు ఆంధ్ర బాబుకు దోచిపెడతా ఉన్నారు, నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు. నియామకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచిన నేతలకు ఇవి కనపడతలేదు. అడుగుతాను నేను. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియామకం కనపడతలేదా వీళ్లకు? ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళకి కనిపించట్లేదా? అనిల వావిల్ల రెడ్కో ఎండీగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? డిజిటల్ మీడియా డైరెక్టర్గా శ్రీరామ్ కర్ణిని నియమించింది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒకవైపు నీళ్ళను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు, నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు. మరి ఆ నియామకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలున్నటువంటి వ్యక్తుల్ని, తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియామకం చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు మౌనం వహిస్తున్నారో ఇలా తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచర్ల సంబంధించినటువంటి నీళ్లను దోసుకొని పోవచ్చు, మీకు బనకచర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే, సమావేశం పెడితే, దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం, కొలువులు పొందిన ఆకునూరి మురళి మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి
చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరు మాట్లాడరు. రీసెంట్గా ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగులో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయసింహ. ఉదయసింహకు ఏం సంబంధం? తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయసింహకు ఏం సంబంధం? ఉదయసింహకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలున్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ దీనిపైన ఏ మేధావి మాట్లాడు? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఇవాళ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా, మిస్ వరల్డ్ పోటీలకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా? ఏబులవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ₹34,000 రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను. నేను 1665 కోట్ల రూపాయలు సీఎం రమేష్కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినాడు. సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి? నీకు వచ్చిందా లేదా చెప్పాలి. కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి, కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలి. కానీ కులాల కుంపటిని పెట్టి రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారత రాష్ట్ర సమితి ఖండిస్తూ ఉంది. వాస్తవం కాదా? ఏదైతే హెచ్యు భూములకు సంబంధించి 400 ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి 10,000 కోట్లు ఇప్పిస్తానంటే ఆ 10,000 కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు 1665 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్పరు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి. ఒక్కటంటే ఒక్కటి మా కేటీఆర్ మీద కానీ, మా కేసీఆర్ గారి పైన కానీ, గత ప్రభుత్వం పైన కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించరని అడుగుతా ఉన్నాను. నిరూపించరు. ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ సంబంధించినటువంటి అణగారిన వర్గాల పట్ల వారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే దున్నపోతులను రాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి ఇది శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడిన మాట. ఇది వీళ్ళు ఎలక్షన్ల కోసం వీరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు, మాజీ ఎమ్మెల్యే 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది మన ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. శంకర్ బట్టలు ఉక్కే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే
శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యాడు. శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. అంటే ఎంత దౌర్భాగ్యం అనిపిస్తున్నట్టు. నేను డాక్టరేట్ చదువుకున్నా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సైనికుడిగా పనిచేసిన. ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో మాట్లాడేటువంటి గొంతులు మూగపోయినాయని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అంతకంటే ముందు రజకులు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదా? బసవరాజ్ సారా ఎమ్మెల్యే కాలేదా? అదే కేసీఆర్ నాయకత్వంలో వారిని ఎమ్మెల్సీ చేయలేదా? వారు గతంలో మంత్రిగా పనిచేయలేదా? రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు, ఆ జాతిని ఉద్ధరించినట్టు ఒక లక్షలాది మంది బహిరంగ సభలో మాట్లాడే మాటలు ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి సూచిక. ఇది గతంలో ఈటల రాజేందర్ గారు ముదిరాజు కులం నుంచి మంత్రి కాలేదా? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? బండ ప్రకాష్ ముదిరాజు గారు ఎమ్మెల్సీ కాలేదా? ఎంపీ కాలేదా? రాజ్యసభ మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాలేదా? ఇవే వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఈ కులాలను మొత్తం లేపుకొని వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఈ కులాలకు గుర్తింపించినట్టు ఆ మాటలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇలా తెలంగాణలో నుండి బలైన వర్గాల జాతులు ఆ మాటలు చూసినప్పటి నుంచి ఇదే ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చా? ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోతామని చెప్పేసి, నాకు సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మరి ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాఖ్యలా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందా? బలైన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అలా గతంలో గంగిరెద్దుల వాళ్ళ గురించి, గతంలో వంశరాజులు వాళ్ళని పిచ్చకుంట్లని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా పొన్నాల గారి గురించి మాట్లాడిన మాటలు ఇలా మీడియా ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో భూస్వామ్య లక్షణాలకు, ఒక అణిచివేత ధోరణి ఉన్నటువంటి లక్షణాలకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఇక రేవంత్ రెడ్డికి అట సోనియా గాంధీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందట, నోబెల్ అవార్డు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చిందగా? తెలంగాణ తల్లి రూపం మార్చినందుక, తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను తీసివేసినందుక ఎందుకు ఇచ్చింది నీకు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అలా అనేక రోజులుగా మరి అలా గురుకుల పాఠశాలలు సుమారు 100 మంది పైచిలకు చనిపోయింది. విద్యాశాఖ మంత్రిగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? గురుకుల పాఠశాలను సందర్శించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నీ మీద లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నాట్లు మొదలైనవి, యూరియా రావట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీని మీద సమీక్ష చేసే అవకాశం ముఖ్యమంత్రికి లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇవాళ బూతులకు బాండ్ అంబాసిడర్గా మారిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతులు. ఇవాళ ఒక డిక్షనరీ పెట్టాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి, ఈయన మాట్లాడే బూతులను చూసి. మాట్లాడితే బూతులు అంటే ఈ మాటలేనా మాట్లాడేది? ఒక బలహీన వర్గాల గురించి, ఒక బలహీన వర్గాల నాయకుల గురించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతారు వినా. కాబట్టి ఇలా మీడియా పరంగా చెప్తా ఉన్నా, గతంలో కూడా రేణుకా చౌదరి గట్టినే పొగిడిందట సోనియా గాంధీని. ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని సమావేశం పెడితే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు సోనియా గాంధీ కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే నేను గుండు గీయించుకుంటా అని చెప్పేసి అంట సుష్మా స్వరాజ్. అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు. అయితే సోనియా గాంధీకి మరి అందరూ కూడా చెప్పాలి కదా బాధపడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా ప్రెస్ మీట్ ఒక సమావేశం పెట్టిరట. సమావేశం పెడితే అందరూ మాట్లాడిరట. లాస్ట్కు రేణుకా చౌదరి మాట్లాడిందట. రేణుకా చౌదరి నిన్నమైన టీడీపీ నుంచి వచ్చే ఈమె మారుతులే సోనియా గాంధీ గురించి అని వాళ్ళనుకోరట. ఇక బడా 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 కన్నీళ్ళు కాస్తున్నాడు సోనియా గాంధీని చూసి రేణుకా చౌదరి.
అప్పుడు రేణుకా చౌదరి చూసి హరియమ్మ రేణుకా చౌదరి సోనియా గాంధీ చూసి ఎంత ప్రేమ నా మీద ఉందని చెప్పేసి 2 సార్లు రాజ్యసభ ఇచ్చేసిందట. ఒక ఎంపీ ఒకసారి ఇచ్చేసిందట. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, 2 సార్లు నేనే అయితే ముఖ్యమంత్రి, 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటే ఈ నోబెల్ ప్రైజ్ కోసమే పోయింది నాకు తెలిసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రేణుకా చౌదరిని ఫాలో అవుతుండు. ఏమని? ఆమె రాసిన లెటర్ ఏంది, నేను రాలేకపోతున్నాయా అని రాసింది. ఆమె రాలేకపోతున్నాడు, ఇదే నోబెల్ ప్రైజ్ అని చూపెడుతున్నారు, ఇదే ఆస్కార్ అవార్డు అని చూపెడుతుండు, ఇదే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చూపెడుతుండు. కొంతమంది సోషల్ మీడియా తిరుగుతాడు, ఇది భాస్కర్ అవార్డు అట. ఈయనకినే ప్రకటించుకున్న అవార్డు ఇది, దీన్ని భాస్కర్ అవార్డు అని కూడా అంటా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదే సోనియా గాంధీని దయ్యమంటివి, అదే సోనియా గాంధీని దేవతంటివి. బీసీ రిజర్వేషన్ నేనే ఇస్తానంటివి, పాలాభిషేకాలు చేసుకుంటేవి, ఇక పటాకులు కాల్చుకుంటేవి, ఇక రంగులే రుద్దుకుంటేవి, మళ్ళా పోస్ట్ పోన్ చేస్తుంటివి. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మాటలు చూసేట ఊసడ వెళ్ళు సిగ్గుపడుతున్నాయట. అయ్యో మేమే రంగులు మారుస్తాం కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే నాయకుడు తెలంగాణలో ఉన్నాడు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊసడ వెళ్ళు సిగ్గుపడుతున్నాయట. ఇక నేను అడుగుతా ఉన్నాను పత్రికా ముఖంగా, ఇక రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నవి, ఒక్కటి కూడా కనపడతలేవా? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ సమీక్ష చేస్తున్నాడు? ఈ తెలంగాణ సమాజంలో మేధావులు అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు సెక్రటరీకి వస్తున్న అడుగుతున్నారా? ఎక్కడి నుంచి సమీక్ష చేస్తూ ఉన్నాడు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి చేస్తూ ఉన్నాడు, కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తూ ఉన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి సెక్రటరీకి రావట్లేడే, మరి బుద్ధిజీవులు అడగాలి కదా, ఈ ముఖ్యమంత్రి ఎక్కడ సమీక్ష చేస్తూ ఉన్నాడు? కాబట్టి ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీళ్ల విషయంలో ఏం దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఎవరికి దోచిపెడతా ఉన్నాడు, నిధులు ఎవరికి దోచిపెడతా ఉన్నాడు, నియామకాలకు సంబంధించి ఇవాళ ప్రభుత్వంలో ఎవరికి ఇస్తా ఉన్నాడో ఇవాళ వివరంగా చెప్పడం జరిగింది. తెలంగాణ సమాజం ఇవన్నీ గమనించి మరి అవేరై మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచకాలను, రేవంత్ చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా గమనించాలని చెప్పేసి మీడియా పరంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు.